రైట్, ఇది విజయవాడ నుంచి అందుతోంది మనకు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయవాడ వ్యాప్తంగా దాదాపు 20 ప్రత్యేక బృందాలు కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 50 మందితో అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న హోటల్స్ ని కూడా గుర్తించారు అధికారులు. యుఎస్ బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న హోటల్స్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చినారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ 20 టీములు 20 లీగల్ మెట్రాలజీ టీములతోటి విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాపుల కార్ఖానాలు తనిఖీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టి యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి ఆ పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి, ఏం కలర్ వేశారో ఏం నాన్ పర్మిటెడ్ కలర్స్, హై కలర్స్ వేసి వాడుతూ ఉన్నారు. తర్వాత ఇదే ఫ్రిడ్జ్లో బేకరీ దాంట్లో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పెడతా ఉన్నారు. పాడైపోయిన చికెన్ పెట్టాడు చూడండి, ఇది ఎప్పుడుదో తెలియదు. ఈ చికెన్ పెట్టారు, చికెను, మటను, తర్వాత ఈ డౌనట్స్, వాటర్ కారిపోతూ ఉంది ఫ్రిడ్జ్ అంతా. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటర్ కారిపోయి ఇది ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవే అమ్మటానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పాడైపోయింది, సుమారు 1 కింటా ఉన్నాయి. బేకరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. అన్నీ కూడా వీటన్నిటి మీద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకు లైసెన్స్ కూడా లేదు. బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ 100 రూపాయల లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అది కూడా వైలేషన్ కాబట్టి దాని తరపున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు